రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఫిబ్రవరి 4న సప్తవాహన సేవలు నిర్వహిస్తామని, దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు నిలిపివేశామన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు సర్వదర్శనం, టైమ్ స్లాట్ టికెట్స్ రద్దు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం కల్పిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది.